ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు నిద్రపోతున్నారా? ఉక్కిరికే జీతాలు తీసుకుంటూ ఇళ్లలో సుఖపడుతున్నారా? ఏం చేస్తున్నారు మీరు అసలు? ఈరోజు చూస్తూ ఉంటే కనుక ఆసిఫాబాద్ జిల్లాలోని బాంకిడిలో గల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గత నెల కిందట శైలజ అనేటువంటి విద్యార్థికి ఫుడ్ పాయిజన్ కాగా తీవ్ర స్థాయిలో అస్వస్థత గురి కావడంతో హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న వీరమరణం పొందింది. దాదాపు 15 రోజుల పాటు ఉన్నత అధికారులు ఎవరైతే ఐటీడీఏ పీఓ ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఉన్నారో, అదేవిధంగా వాళ్ళ సొసైటీ సెక్రటరీ ఉన్నారో, ఎవరైతే 15 రోజుల పాటు ఏదో కమిటీ పేరిట కాలయాపన చేస్తూ కేవలం అక్కడ ఉన్నటువంటి వార్డెన్ను తదితర సిబ్బందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు సస్పెండ్ చేసినంత మాత్రాన ఎవరైతే పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి శైలజ మృతిని ఆమెను మళ్ళీ తీసుకురాగలుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ నిర్లక్ష్యపూరితమైనటువంటి అధికారులను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు బాధేస్తోంది. ఇప్పుడిప్పుడే పేద గిరిజన విద్యార్థులు చదువు కోసం ముందుకు వచ్చినటువంటి క్రమంలో మీలాంటి నిర్లక్ష్యపూరిత ఉద్యోగాల కారణంగా మళ్ళీ అడవుల బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుందేమని చెప్పేసి బాధిస్తోంది. కేవలము పత్రికలలో, కేవలము ఏసీ రూములలో కూర్చొని కిన్లీ వాటర్ బాటిల్ కొనుక్కొని ఏమని పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు మీరు? గురుకులాలలో మెరుగైన విద్య అందిస్తున్నాం, మెరుగైన భోజనాన్ని అందిస్తున్నాం అని చెప్తా ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఒక్కసారి మీకు ఆత్మసాక్షిగా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలకి ఇదే విధమైన తిండి పెడతారా? మీ ఇంట్లో పిల్లలకు ఇదే రకమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఉమ్మడి జిల్లాలో గడిచిన నెల రోజులలో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. వీళ్ళ చావులకు కారణం ఎవరు? నాసి రకమైనటువంటి సరుకులను పంపిణీ చేసినటువంటి కాంట్రాక్టర్దా? నాసి రకమైనటువంటి సరుకులను పంపిణీ చేసిన అదే నాసి రకమైనటువంటి భోజనాన్ని విద్యార్థులకు పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులదా, వార్డెన్లదా? లేదా వీటన్నింటినీ కళ్ళ కట్టినట్టు చూస్తూ సిగ్గుశరం లేకున్నటువంటి ప్రజాప్రతినిధి ప్రభుత్వాన్ని అని చెప్పేసి సందర్భంగా మేము తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని, ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, క్షేత్రస్థాయిలో పర్యటన చేసి, ఎక్కడైతే తప్పు జరుగుతుందో, ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో అక్కడ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మంచిర్యాల వామపక్ష విద్యార్థి సంఘాలుగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే మరొక శైలజ, మరొక విద్యార్థి కూడా దూరం కావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా డిమాండ్ అనుకోండి, ఖచ్చితంగా కూడా మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం.